హాయ్, వెల్కమ్ టు చేతన మీడియా. ఒక మతానికే చెందినటువంటి పరిపాలనగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. ప్రధానంగా హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేశారు. హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. హిందూ మత ఆచారాలను మంటగలిపే విధంగా ప్రభుత్వమే అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఒక సంఘటన కాదు, వరుసగా అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం కాదా అని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ దేవాలయాల మీద ఈ 15 నెలల్లో జరిగిన ప్రతి దాడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండతోనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే ఇవాళ హిందూ దేవాలయాల మీద వరుసగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. మేము అడుగుతా ఉన్నాం, ఇటువంటి సంఘటనలు స్వతంత్రం వచ్చినటువంటి 70 సంవత్సరాల చరిత్రలో ఎన్నో ముఖ్యమంత్రులు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. గతంలో ఎప్పుడైనా ఇటువంటి సంఘటనలు జరిగినాయా? ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హిందూ మతం అంటే గౌరవం లేదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఒక మతానికి మద్దతు తెలపడం వల్ల ఇవాళ హిందువుల మీద, హిందూ మత ప్రచారకుల మీద, హిందూ మత విశ్వాసాల మీద, హిందువుల దేవాలయాల మీద విచ్చలవిడిగా దాడులు జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలాంటి సంఘటనలు గతంలో జరగలేదు? మీరు వచ్చిన అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లో ఎన్నో ఈవెంట్స్, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సంఘటనలు ఈ 15 నెలల్లోనే ఎందుకు జరిగినాయి? నిజాలు నిగ్గు తేల్చండి. ఈరోజు ప్రతిపక్ష పార్టీ మీద, ప్రతిపక్ష నాయకుల మీద చిన్న చిన్న సోషల్ మీడియాలో పోస్టుల మీద వేధింపులు చేస్తూ ఉన్నారే, నిమిషాల మీద అరెస్టులు చేస్తూ ఉన్నారే. ఈ రాష్ట్రంలో 15 నెలలుగా హిందూ దేవాలయాల మీద ఇన్ని సంఘటనలు జరిగితే మీరు ఒక్క కేసులో ఒక్కళ్ళ మీద నా చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఒక్క సంఘటన కాదు, అంతర్వేది మొన్న జరిగినటువంటి సంఘటన, అంతర్వేది రథం 60 సంవత్సరాల నుంచి భక్తులు ఎంతో నమ్మకంతో సంవత్సరం పెద్ద ఎత్తున పవిత్ర రథోత్సవం జరిగితే లక్షల మంది పాల్గొనే రథోత్సవంలో 60 సంవత్సరాల నుంచి చెక్కు చెదరనటువంటి రథం మీ పరిపాలనలో ఎందుకు కాలిపోయింది? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కాదా? ప్లే చేయమ్మా డిస్ప్లే. మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, మీ మద్దతుతో కాదా ఇవాళ ఈ రథం తగలబడిపోయింది? ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చినాక అంతర్వేదిలో మొన్న ఈ రథం తగిలిపడిపోయింది. పిఠాపురంలో 23 గుళ్ళ మీద గుళ్ళలోకి వెళ్ళి పట్టపగలు విగ్రహాల్ని ధ్వంసం చేశారంటే
ఆంజనేయ స్వామి విగ్రహాన్ని, కుమారస్వామి విగ్రహాన్ని, వినాయకుడి విగ్రహాన్ని, దేవతల విగ్రహాల్ని ధ్వంసం చేశారంటే మీ మద్దతుతో కాదని అడుగుతా ఉన్నాం. వెస్ట్ గోదావరి సూర్యవరపాలెంలో మహాలక్ష్మి అమ్మవారి గుడిని పట్టపగలే ధ్వంసం చేశారంటే మీ మద్దతు లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండా జరిగిందా? నంది వెలుగులో రోడ్డులో కూల్చివేసినటువంటి దేవస్థానం, అమ్మవారి దేవస్థానం, ఇది నిజం కాదా? నెల్లూరు జిల్లా బిట్రగుంటలో వెంకటేశ్వర దేవాలయం రథాన్ని తగలబెట్టింది మీరు కాదని అడుగుతా ఉన్నాం. ఇవాళ అంతేకాదు, ఈ రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరిగినా మీరెందుకు మాట్లాడటం లేదు? మరి ఆ రోజు మీరు చెప్పారు వెంకన్న నగలు, బాబు ఇంట్లో వెంకన్న నగలు అన్నారు. బాబు ఇంట్లో వెంకన్న నగలు ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామి వారి నగలు ఉన్నాయన్నారు. ఎందుకు దాని మీద దర్యాప్తు చేయటం లేదు? ఇవాళ అంతర్వేది సంఘటన ఒకటే కాదు, గతంలో ఆభరణాలు చంద్రబాబు ఇంట్లోనే గుప్త నిధులు ఉన్నాయన్నారు. అందుకనే మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం. ఖచ్చితంగా మీరు తూతూ మంత్రంగా అంతర్వేది విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేశాము, సిబిఐ ఎంక్వైరీతో నిజాలు తేలిపోతాయి అనేదే కాకుండా జరిగినటువంటి పిఠాపురం కానీ, అమ్మవారి మహాలక్ష్మి గుడి దేవస్థానం విషయంలో కానీ, అట్లాగే పిఠాపురంలో 23 విగ్రహాలు కానీ, నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట్లో రథం తగలబెట్టినటువంటి విషయం కానీ, శ్రీశైలంలో 2 కోట్ల రూపాయలు మీ దేవాదాయ శాఖ మంత్రి ఇంకా అధికారులతో కుమ్మక్కై సేవా టికెట్లు అమ్ముకొని కొట్టేసినటువంటి విషయంలో కానీ, సింహాచలం భూముల్లో అడ్డగోలుగా భూముల్ని మాయం చేశారు, రికార్డుల్ని, భూముల్ని మార్చుకున్నారు. అట్లాగే సింహాచలం భూముల్లో వందల కోట్ల రూపాయల మైనింగ్ జరుగుతూ ఉంది. దేవుడి భూముల్ని కూడా కొట్టేసి దేవుడి భూముల్లో కూడా ఇవాళ మైనింగ్లో కొట్టేస్తా ఉన్నారంటే ఎక్కడికి వెళ్తా ఉన్నారు మీరు? కాబట్టి సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. నామకే వాస్తు సిబిఐకి రాసేసాం, మేము సిబిఐకి రాసేసాం కాబట్టి మేము ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది అంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు. మీరు మాట్లాడారు ఆ రోజు పింక్ డైమండ్ చంద్రబాబు కొట్టేశాడన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని గుప్త నిధుల్ని చంద్రబాబు కొట్టేశాడన్నారు. చంద్రబాబు ఇంట్లో నగలు 12 గంటల లోపు కనుక చర్యలు తీసుకోకపోతే దేశం దాటిపోతాయన్నారు. వీటిలన్నిటి మీద అంటే దేవుళ్ళను కూడా మీరు రాజకీయాలకు వాడుకున్నారు. హిందూ మత మనోభావాల్ని మీరు ఓటు బ్యాంక్ ఎన్నికల్లో వాడుకున్నారు. అందుకనే మీరు లేవనెత్తినటువంటి ప్రశ్నలు, వెంకన్న నగలు, వీటి మీద దర్యాప్తు జరగాలని మీ సాక్షి పేపర్లోనే మీరు పెద్ద ఎత్తున వేశారు. గుప్త నిధులు ఉన్నాయని చెప్పి గుప్త నిధులు కొట్టేశారు వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో అని చెప్పి మీరు మాట్లాడినటువంటి విషయాలు, వీటిలన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో హిందువులకి రక్షణ లేకుండా పోయింది. హిందూ దేవాలయాలంటే ఇవాళ ఉన్న దేవాలయం రేపు ఉంటుందో ఉండదో అనే పరిస్థితి ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. మొన్న బిట్రగుంట్లో రథాన్ని కాల్చారు, నిన్న అంతర్వేదిలో కాల్చారు. రేపు ఏ గుడిని కాలుస్తారో ఏ గుడిని పేలుస్తారో అర్థం కానటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో హిందువులు బిక్కుమని బతికే పరిస్థితి వచ్చారు. దీనంతటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే
ఇవాళ హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఉంది కదా, అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టారీతిన ఇతర మతాల మీద దాడులు చేయించే పరిస్థితికి ప్రభుత్వం వచ్చిందంటే సిగ్గు చేటని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అందుకనే 15 నెలల్లో జరిగినటువంటి ప్రతి సంఘటన మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి. అది కూడా మీరు 2 నెలల్లోనే సిబిఐ ఎంక్వైరీ పూర్తవ్వాలి. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ప్రజల ముందు దోషుల్ని ఉంచాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే హిందూ మతం అంటే గౌరవం లేదు, హిందూ మత ఆచారాలు అంటే గౌరవం లేదు, హిందూ దేవాలయాల పవిత్రత అంటే గౌరవం లేదు. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల్ని మార్కెట్లో స్వీట్లలాగా చేశారు. ఇవాళ తిరుపతి దేవస్థానం ఆర్టీసీ బస్సులో కొండ మీదకి వెళ్ళే భక్తుల టికెట్ల వెనకాల అన్యమత ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కొండ మీద తిరుపతి దేవస్థానం కొండ మీద అనేక మంది అన్యమతస్తులకి ఉద్యోగాలు ఇచ్చారు. తిరుపతి దేవస్థానాన్ని భూముల్ని అమ్మకానికి పెట్టి కోర్టు ఆదేశాలతో మళ్ళీ వెనక్కి తగ్గారు. అందుకని ఈ ప్రభుత్వం పింక్ డైమండ్ కాడ్నించి గుప్త నిధుల కాడ్నించి ప్రతి దాన్ని కూడా సిబిఐ దర్యాప్తులో చేర్చాలి. సిబిఐలో స్పష్టమైనటువంటి రిపోర్టు రావాలి. ఈ సంఘటనలకి కారకులైనటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. బుద్ధి లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. వాళ్ళ చంద్రబాబు కారణం అంటా ఉంది. రథాన్ని అంతర్వేదిలో తగలబెడితే తెలుగుదేశం పార్టీ కారణం, ఇది చంద్రబాబు కుట్ర వల్లే అంతర్వేదిలో రథం తగలబెట్టారంటుంది. మీరు అధికారంలోకి వచ్చి 15 నెలలైంది, ఇంకా మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎవరు నిజమైన దోషులో పట్టుకోలేక మీకు తెలిసి, ఎందుకంటే చేయించింది మీరు. ఇవాళ బెట్రకుంట్లో రథం తగలబెట్టిన, అంతర్వేదిలో రథం తగలబెట్టిన, పిఠాపురంలో గుళ్ళు పగలగొట్టిన, వెస్ట్ గోదావరిలో అమ్మవారి గుడి తీసేసిన, వీటిలన్నిటికీ కారణం ఒక పథకం ప్రకారం హిందూ దేవాలయాల మీద దాడులు చేయించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకం ప్రకారం చేసింది. మీరు అధికారంలో ఉండి మీరే చేయిస్తూ మళ్ళీ ప్రతిపక్ష నాయకుడి మీద ఏ విధంగా మీరు మాట్లాడతారో కనీస ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇవాళ ఇన్ని సంఘటనలు జరిగినా ఎందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నోరు మెత్తపట్ల? ఎందుకని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నా? ఎవరెవరో పంపిస్తా ఉన్నారు, రోజుగా రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మొట్టమొదటి అంతర్వేదిలో రథం తగలబెట్టినప్పుడు కరెంటు షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పన్నారు. తీరా తెలుగుదేశం పార్టీ నిర్ధారణ బృందాన్ని అక్కడ పంపిస్తే అసలు రథం ఉన్న ప్లేస్లో కరెంటు వైర్లో కరెంటు కనెక్షనే లేదని చెప్పి తేలింది. వెంటనే మాట మార్చి పిచ్చోడు తగలబెట్టారన్నారు. అసలు ఆ ఊళ్ళో ఆ ప్రాంతంలో అటువంటి వ్యక్తులే లేరని చెప్పి మళ్ళీ తేలినాక పైన ఎక్కడో తేనె తుట్టు ఉంది, ఆ తేనె తుట్టు కోసం మంట పెట్టుంటారన్నారు. అర్ధరాత్రి ఎవడన్నా తేనె తుట్టు దగ్గరికి వెళ్తాడా? అర్ధరాత్రి తేనె తుట్టు ఎవడన్నా తీస్తాడా? అయినా తేనె తుట్టు తీయాలంటే పెట్టేది పొగ కానీ మంట కాదనే ఇంగిత జ్ఞానం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేకపోవడం దురదృష్టకరం. ఇవాళ పదవుల కోసం, ముఖ్యమంత్రి ప్రాపకం కోసం దుర్మార్గమైనటువంటి చర్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. ఖచ్చితంగా
మీరు జీవితంలో ఆ దేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదు అని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం. మీరుండేది 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఈ పదవుల కోసమో లేదంటే ముఖ్యమంత్రి ఆశీస్సుల కోసమో ఇవాళ జీవితాంతం మీ పిల్లలకి మీ కుటుంబ సభ్యులు కూడా ఈ పాపం తగలక మానదు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఒక సంఘటన జరిగింది. అంటే దేవుడు ఆస్తులు జోలికొచ్చారు. సింహాచలంలో దేవుడు ఆస్తులు కొట్టేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడు ఆస్తులు కొట్టేశారు. సింహాచలంలో దేవుడు భూముల్లో ఉన్నటువంటి మైనింగ్లు మట్టిని కొట్టేశారు. ఆఖరికి ఇప్పుడు దేవుడు రథాలు తగలబెడుతున్నారు, దేవుడి విగ్రహాలను పగలగొడుతున్నారు. అంటే గుడిలో లింగాన్ని మింగే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో గుళ్ళలో విగ్రహాలు కూడా లేపేసి అన్యమత మత మార్పిళ్ళు కూడా ఆ గుళ్ళలోనే చేసే పరిస్థితి రాబోతా ఉంది. స్పష్టంగా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయంటే రేపు రాబోయే రోజుల్లో గుళ్ళలోనే మత మార్పులు జరిగే పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే ప్రజలు హిందువులు మేల్కొనాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలుగుదేశం పార్టీ గుర్తు చేస్తూ ఉంది. అందుకనే రేపు ఆదివారం కాడి నుంచి వారం రోజుల పాటు హిందువులందరూ తమ తమ ఊళ్ళలో ఉన్నటువంటి గుళ్ళ దగ్గర ఈ రాష్ట్రంలో దేవాలయాల్ని పూర్తిగా ఆయన దేవుని ఆశీస్సులతో అన్ని రకాలుగా అందరం కూడా బాగుండేటట్టుగా ప్రార్థించవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే తెలుగుదేశం పార్టీ రేపు ఆదివారం నుంచి ప్రోగ్రాం ఇస్తా ఉన్నాం. ఆదివారం నాడు సూర్య దేవాలయం శ్రీకాకుళం అరసవల్లి సూర్య దేవాలయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు అక్కడ పూజ చేసి రాష్ట్రంలో దేవాలయాల రక్షణకి ఈ ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించేటట్టు దుర్మార్గుల నుంచి దేవాలయాల్ని కాపాడుకునేటట్టు ఆ దేవుని ప్రార్థించవలసిందిగా భక్తులందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆదివారం నాడు అరసవల్లి సూర్య దేవాలయం, సోమవారం నాడు ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి శివాలయాల దగ్గర ఆ పరమశివుని ప్రార్థిస్తూ ఆ పరమశివుని ఆశీస్సులు తీసుకొని మన దేవాలయాల్ని మనమే రక్షించుకునే విధంగా అందరూ కూడా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొవాలని హిందువులందరికీ పిలుపునిస్తా ఉన్నాం. మంగళవారం నాడు ఆ అభయాంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయాల దగ్గర పూజల కార్యక్రమాలు చేసి ఈ ప్రభుత్వం దృష్టికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న దేవాలయాల మీద దాడుల్ని, హిందువుల మీద దాడుల్ని, హిందూ మతాల్ని అణిచివేస్తున్నటువంటి దాడుల్ని ఆ భగవంతుని దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకునే విధంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దేవస్థానం, బుధవారం నాడు అయ్యప్ప స్వామి దేవస్థానం దగ్గర ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం, ఏ ఊళ్ళో ఆంజనేయ స్వామి అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఆ ఊళ్ళోనే భక్తులందరూ కూడా ప్రార్థనలు చేసి అయ్యప్ప స్వామిని ప్రార్థనలు చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. శుక్రవారం నాడు అమ్మవారి దేవస్థానం దగ్గర విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు, అలాగే ఆ ఊళ్ళో ఉన్నటువంటి అష్టలక్ష్మిలు ఏ అమ్మవారి గుడి ఉంటే ఆ అమ్మవారి గుడి దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే అక్కడ ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా మన గుళ్ళని మనం కాపాడుకునే విధంగా బయటకు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా శుక్రవారం నాడు పిలిపిస్తా ఉన్నాం. శనివారం నాడు విష్ణాలయాలు, వైష్ణవాలయాలు, ఎక్కడ ఏ గుడి ఉంటే ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయం దగ్గర అటు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇటు ప్రజలు, భక్తులు అందరూ కలిపి పెద్ద ఎత్తున
వారం రోజుల పాటు ఆదివారం అరసవెల్లి సూర్య దేవాలయం, సోమవారం శివాలయం, మంగళవారం ఆంజనేయ స్వామి గుడి, ఆంజనేయ స్వామి దేవస్థానం, బుధవారం అయ్యప్ప దేవస్థానం, గురువారం సాయిబాబా గుడి, అలాగే శుక్రవారం నాడు అమ్మవారి దేవస్థానం దగ్గర, శనివారం నాడు విష్ణు దేవాలయాల దగ్గర పెద్ద ఎత్తున ప్రజలు వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్గొనాలని సందర్భంగా పిలిపిస్తా ఉన్నాం. ఎందుకంటే హిందూ మతం ఇవాళది కాదు. మన పూర్వీకులు తరతరాలు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హిందూ మతం మీద ఇవాళ హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇది మన పూర్వీకులు మనకిచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, పూర్వీకులు మనకిచ్చినటువంటి దేవాలయాలు ఎన్ని. ఈ దేవాలయాలు మన భవిష్యత్ తరాలకి, భావి తరాలకి, రాబోయే వేల సంవత్సరాల వరకు మన రాబోయే తరాలకి మనం అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇవాళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే ఇన్ని సంఘటనలు జరిగితే ఇంకా రాబోయే 3 సంవత్సరాలు, 2.5 సంవత్సరాల్లోనూ ఇంకా రాబోయే రోజుల్లో గుడి అనేది ఈ రాష్ట్రంలో లేకుండా చేయటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. ఇవాళ అన్ని దర్యాప్తు వ్యవస్థల్ని తన చేతిలో పెట్టుకొని అటు న్యాయస్థానాలు చెప్తా ఉన్నా, ఇటు సిబిసిఐడి కానీ, ఏసీబీ కానీ, పోలీసుల్ని కానీ ఎక్కడా కూడా తమ పని తాను చేయనీయకుండా తాము అనుకున్నటువంటి లక్ష్యాల్ని ప్రతిపక్ష నాయకులు లోపలేయటమో, సోషల్ మీడియా వ్యక్తుల్ని సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టేవాళ్ళని లోపలేయటమో, అలాగే ఇలాగా అనేక ఆరోపణలతో వేధిస్తూ ఉన్నారు. కానీ నిజమైనటువంటి దోషుల్ని ఎక్కడా కూడా ఎందుకు పట్టుకోవట్లేదు? మీరు ఇంత పెద్ద ఎత్తున పట్టపగలు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గుళ్ళని పగలగొడతా ఉంటే, గుళ్ళలో రథాలను తగలబెడతా ఉంటే ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చీమ కుట్టినట్టు కూడా ఎందుకు లేదని అడుగుతా ఉన్నా. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, దేవాదాయ శాఖ మంత్రి అంట గుళ్ళ దగ్గర ఆందోళన పెడితే కేసులు పెడతాడంట. కేసులు కాదు, హిందువుల వెంట్రుకను కూడా నువ్వు ముట్టుకోలేవు అని సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెల్లంపల్లి శ్రీనివాసరావుకి చెప్తా ఉన్నాం. ఈరోజు బుద్ధి లేకుండా గుళ్ళని 1 కాదు 2 కాదు 100ల దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే, రథాలు తగలబెడతా ఉంటే దాన్ని అరికట్టాల్సినటువంటి ప్రభుత్వం ఎవరన్నా ఆందోళన చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతారంట. దీనికి సమాధానం చెప్పలేమని అడుగుతా ఉన్నా. ఇది తేనె దుట్టు వల్ల కాలిపోయిందా? కరెంట్ షాక్ వల్ల కాలిపోయిందా? పిచ్చోడి వల్ల కాలిపోయిందా? ఎవరిని మీరు పిచ్చోళ్ళు చేస్తా ఉన్నారు? ఎందుకు ఈ అమ్మవారి గుడిని కూల్చివేశారు మీరు? దీనికి మీరు ఇది పిచ్చోళ్ళ చేసే పని? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? ఆంజనేయ స్వామి గుడిని, విగ్రహాన్ని ఎవరు దీన్ని పగలగొట్టారు? ఎవరు దీన్ని ధ్వంసం చేశారు? ఇంత పెద్ద వ్యవస్థ ఒక మతం మీద దాడులు జరుగుతూ ఉంటే, దేవాలయాలను పగలగొడతా ఉంటే, దేవాలయాలలోని రథాలు తగలబెడతా ఉంటే ఎందుకు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తునట్టుగా ఉంది? ఒక్కళ్ళైనా అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాం. ఇవాళ సిబిఐకి ఇచ్చాం. సిబిఐకి ఇచ్చే 20 సంవత్సరాలు దర్యాప్తు చేస్తే సిబిఐ కుదిరే పని కాదు.
2 నెలల్లో సిబిఐ దర్యాప్తు అన్ని విషయాల మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు ఆరోపణ చేసిన పింక్ డైమండ్ మీద దర్యాప్తు జరగాలి. మీరు ఆరోపణ చేసినటువంటి వెంకన్న బాబు నగలు కొట్టేశారన్నటువంటి వీటి మీద దర్యాప్తు జరగాలి. మీరు ఆరోపణ చేసినటువంటి గుప్త నిధులు వెంకటేశ్వర స్వామి గుప్త నిధులు కొట్టేశారన్నటువంటి మీద దాని మీద ఎంక్వైరీ జరగాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ప్రచారాల మీద జరగాలి. అవుట్ సోర్సింగ్ జాబుల్ని ఉద్యోగాల్లో నియమించుకొని కొండ మీద అన్యమత ప్రచారాల మీద జరగాలి. నెల్లూరు బిట్రకుంట రథం తగలబెట్టిన విషయం మీద జరగాలి. ఎన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి. దోషులకి శిక్ష పడాలి. అంతేకాదు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే మాకు స్పష్టమైన సమాచారం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే వరుసగా ఈ సంఘటనలన్నీ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాలు ఉండకూడదు అనే లక్ష్యంతోనే ఒక కుట్రతో ఈ కార్యక్రమాలని ప్రభుత్వ మద్దతుతోనే జరుగుతూ ఉన్నాయి. వీటిలన్నిటి మీద సమగ్రమైన విచారణ జరగాలి. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే అక్కడికి వచ్చి ఎవరన్నా నిరసన తెలిపితే అరెస్ట్ చేస్తానంటాం కూడా తన వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసుకోవాలి. దేవాదాయ శాఖ మంత్రికి చిత్తశుద్ధి ఉంటే నువ్వు నీ పదవి కోసం పాకులాడకుండా నీ పదవికి రాజీనామా చేసి వీటిలన్నిటి మీద దర్యాప్తుకి సహకరించమని కూడా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కి హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు నిజంగా హిందువు అయితే, హిందూ మత కార్యక్రమాలకి మద్దతు తెలిపేవాడు అయితే నువ్వు వీటి మీద జరిగిన దాడుల మీద ప్రభుత్వానికి మద్దతు తెలపకుండా నిస్వార్థంగా నిజాయితీగా దర్యాప్తుకి సహకరించాలనుకుంటే నువ్వు నీ పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే తెలుగుదేశం పార్టీ ఆదివారం నుంచి శనివారం దాకా 7 రోజుల పాటు రాష్ట్రంలో దేవాలయాల దగ్గర నిరసన తెలిపేదానికి కార్యక్రమాన్ని ఇచ్చాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఊర్లో ప్రతి గుడి దగ్గర కూడా పెద్ద ఎత్తున నిరసన తెలపడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అటు ప్రజలు, హిందూ మతస్థులు, హిందూ దేవుళ్ళని పూజించే వాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొవాలని కోరుకుంటూ ఈ 7 రోజుల నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కనీసం తన పద్ధతి మార్చుకుంటుందేమో పరిశీలిస్తాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిజాలు నిగ్గు తేలే వరకు, ప్రజలకి వాస్తవాలు తెలిసే వరకు తెలుగుదేశం పార్టీ ఈ పోరాటాన్ని కంటిన్యూ చేస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.